భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరిగింది అని ప్రకటించింది ఎవరు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడం పూర్తిగా ఆపేస్తుంది అని చెప్పి ప్రకటించింది ఎవరు? డొనాల్డ్ ట్రంప్. భారతదేశం ఇక నుండి అమెరికాకు చెందినటువంటి ఇంధన, సాంకేతిక, వ్యవసాయ ఇటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా కొంటది, ఇటువంటి వస్తువులన్నీ కొంటది. $500 బిలియన్ కెపాసిటీ ఉన్నవి అమెరికా ప్రోడక్ట్లు కొంటుంది. $500 బిలియన్. ఇప్పటి వరకు అమెరికా నుంచి భారత్ కొంటుంది $41.5 బిలియన్. అట్లాంటి $500 బిలియన్ వరకు. చివరికి వ్యవసాయ ఉత్పత్తులను కూడా భారత్ కొనబోతుంది. ఇది ప్రకటించింది ఎవరు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్ మీద మేము విధించినటువంటి సుంకాన్ని 50% నుండి 25% నుంచి 18% తగ్గిస్తున్నాం. ప్రకటించింది ఎవరు? డొనాల్డ్ ట్రంప్. అమెరికా ప్రోడక్ట్ల మీద భారత్ పూర్తిగా టారిఫ్లు ఎత్తేస్తుంది పూర్తిగా అని ప్రకటించింది ఎవరు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అన్నీ ఆయనే ప్రకటించారు. మన ప్రధాని నుంచి వచ్చిన ప్రకటన ఏంటి? టారిఫ్లను 18%కి తగ్గించడం. చాలా 140 కోట్ల మంది భారతీయుల తరపున మీకు థ్యాంక్స్ చెబుతున్నాం. టారిఫ్లని 18%కి తగ్గించినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరపున మీకు థ్యాంక్స్ చెబుతున్నాం. ఇంతే భారత ప్రధాని నుండి. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకి భారత్ తన మార్కెట్ను ఓపెన్ చేస్తుందా లేదా చెప్పలే. రష్యా నుంచి పూర్తిగా చమురు కొనుగోలు చేయడం ఆపేస్తుందా లేదా చెప్పలే. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత్లో మార్కెట్ ఓపెన్ చేస్తున్నారా లేదా చెప్పట్లే. అదే జరిగితే రైతులు, గ్రామీణ వ్యవస్థ కుప్పగోలిపోతుంది. మీరు చూస్తూ ఉండండి. దేని మీద స్పందించలే. కానీ పేరెన్నిక కన్నా మన పత్రికలు కేవలం బీజేపీ అసలు వాళ్ళ నీడలోకి ఎట్లా చేరాలి, వాళ్ళ దగ్గర అట్లా కాసిన మంచి పేరు ఎట్లా చేసుకోవాలి, లేకుంటే వాళ్ళ చేతిలో ఉన్న పత్రికలు లేదా వాళ్ళ ప్రాపకం కోసం ఎగబడే పత్రికలు ప్రజలు ఎంత దారుణంగా తప్పుదారి పట్టిస్తారంటే, ట్రంప్ మెడలు వంచిన మోడీ అని హెడ్డింగ్ పెట్టిండ్రు ఒక పత్రిక. చూసినాం. ఏంటిది అంటే ఏమేమి వంచిందో తెలుసుకుందాం. మంచిదే కదా, ఒక భారత ప్రధాని అమెరికా అధ్యక్షుడు మెడలు వంచితే మనం గర్వంగా తలెత్తుకుంటాం కదా. ఏంది వాళ్ళ దగ్గర ప్రతి దగ్గర వాళ్ళ పెత్తనం ఏంటి అని చూసినాం. మొత్తం చదివినా కూడా ఎక్కడే కూడా ఏ విషయంలో మెడలు వంచిందో లేదు. 18% టారిఫ్లకు తగ్గించారు అంతే. మరి అమెరికా వస్తువుల మీద 0% టారిఫ్లు అన్నది ఎక్కడికి పోయి? రష్యా నుంచి పూర్తిగా చమురు ఆపేయాలట. ఆపేస్తే మనం ఇంధనం మీద పెట్టే ఖర్చు డబల్ అవుతుంది కదా. మరి ఇవన్నీ అన్ని దశాబ్దాల నమ్మకమైన మిత్రుడు రష్యాతో ఏంటి పరిస్థితి? అసలు వ్యవసాయ ఉత్పత్తులు భారత్లోకి అమెరికాకి తీసుకురావడం ఏంటి? మన రైతులు ఏమైపోవాలి? ఇవేమీ లేవు అసలు. వీటి మీద వార్తలుగానే ఏమీ లేదు. అయినా కానీ మెడలు వంచారు, వ్యూహాత్మకంగా ఏమంటారు పై చేయి సాధించారు, అది చేశారు, ఇది. నేనేమంటానంటే కనీసం ఇంత కీలక విషయాల్లోనైనా ప్రజలకు నిజాలు చెప్పాలి కదా. ఇలాంటి విషయాలైనా ఏం జరిగిందో ప్రజలకు చెప్పకపోతే ప్రతిదీ కూడా వాళ్ళు ఏం చేసినా బాకా ఊది. అసలు నిజంగానే కొన్ని ఇంతకు ముందు నుంచి సర్క్యులేట్ అవుతున్న కొన్ని కొన్ని ఇమేజెస్ ఉంటాయి కదా, కొన్ని మీమ్స్ పేజ్ లాంటివి, కొన్ని మీమ్స్ లాంటివి, కార్టూన్ లాంటివి. బీజేపీ వాళ్ళ బూట్కాల మీద ఒక విషపు సుక్క పడితే ఈ దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు, ఎందరు వ్యక్తులు, ఎన్ని మీడియా సంస్థలు అవి నాకి కుప్పకూలిపోయి నాశనం అయిపోతాయి. వాళ్ళు బూట్కాల మీద ఒక విషపు సుక్క పడితేనే అంటే వీళ్ళు బూట్లు నాకుతూ ఉంటారని. అదే ఉంది పరిస్థితి. కనీసం ఇటువంటి విషయాలైనా ఏది నిజం, ఏది అబద్ధం, ఏం జరుగుతుంది, ఈ విషయాలు ఏమీ చెప్పకుండా అసలు ఆ ఒప్పందం ఏం జరిగిందో లేదు, ఏమేమి ఉన్నాయో తెలియదు. భారత ప్రభుత్వం స్పందించట్లే. అమెరికా అధ్యక్షుడే భారత ప్రకటన చేస్తున్నాడు. ఇవన్నీ ఇసిపెట్టేసి ఇక్కడ కూడా అతిశయోక్తి స్టేట్మెంట్లు ఎందుకు, అతిశయోక్తిగా రిపోర్ట్లు చేయడం ఎందుకు అందరూ?